తెలుగు రాష్ట్రాల్లో పసిపిల్లల అక్రమ రవాణా పెరిగిపోయింది. చిన్నారులను టార్గెట్ గా చేసుకున్న ముఠాలు వారిని అంగట్లో సరుకుల్లా విక్రయిస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గ్రూపులుగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నారు. తరచూ పోలీసులు పలువురిని అరెస్ట్ చేస్తున్నా ముఠాల మూలాలను మాత్రం గుర్తించలేకపోతున్నారు. పట్టుబడుతున్న వారిలో గతంలో అరెస్ట్ అయిన వారు కూడా ఉండటం కలకలం రేపుతోంది. నెలలు నిండని వయసులోనే అక్రమ రవాణా ముఠా చేతులకు చిక్కుతున్నారు పలువురు చిన్నారులు. రాష్ట్రాల సరిహద్దులు దాటి తమ వారికి దూరమవుతున్నారు. ఇందులో కొందరు కిడ్నాప్లకు గురవుతుండగా మరికొందరు తల్లిదండ్రుల అత్యాశకు అమ్ముడుపోతున్నారు. ఆసుపత్రులు, ఫర్టిలిటీ కేంద్రాలకు బ్రోకర్లుగా పనిచేస్తున్న చాలా మంది ఈ దందాను సాగిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. అహ్మదాబాద్, సిద్దిపేట నుంచి 2 చిన్నారుల్ని తీసుకొచ్చి మియాపూర్లో విక్రయిస్తున్న 11 మందిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకిపల్లి గంగాధర్ రెడ్డి, హైదరాబాద్ మూసాపేటకు చెందిన కుమ్మరి హర్షరాయ్ సృష్టి ఫర్టిలిటీ కేసులో గతంలో అరెస్ట్ అయ్యారు. బెయిల్పై వచ్చిన వీరు మళ్లీ చీకటి దందా మొదలుపెట్టారు. మాదాపూర్ పోలీస్ సైడ్ నుంచి అండ్ ఎస్ఓటీతో పాటు కలిపి మేము మనకు ఒక కేసు వచ్చింది రిగార్డింగ్ ట్రాఫికింగ్ ఆఫ్ బేబీస్. ఇది మన హ్యూమన్ ట్రాఫికింగ్ కింద స్పెసిఫిక్లీ బేబీస్కి ట్రాఫికింగ్ నడుస్తూ ఉంది. దీని గురించి మేము 11 మెంబర్స్కి పట్టుకున్నాము. 11 మెంబర్స్లో టోటల్ 8 మెంబర్స్ ఫీమేల్ ఉన్నాయి, 3 మెంబర్స్ మేల్స్. అందరికీ మేము పట్టుకున్నాము. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకిపల్లి గంగాధర్ రెడ్డి సికింద్రాబాద్లో నివాసం ఉంటాడు. ఫర్టిలిటీ కేంద్రాల్లో పనిచేస్తూ ఐవీఎఫ్, సరోగసీ కోసం వచ్చే దంపతులతో మాట కలిపేవాడు. డబ్బులిస్తే నెలల వయసున్న పిల్లల్ని విక్రయిస్తానని చెప్పేవాడు. వివిధ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు వెళ్లి నిరుపేద తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి పిల్లల్ని తీసుకొచ్చి విక్రయించేవాడు. 2014లో మొదటిసారి చిన్నారులను విక్రయిస్తూ పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు గంగాధర్ రెడ్డి. ఆ తర్వాత 2018, 2022లో మరో 2 సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. 13 కేసుల్లో 3 సార్లు జైలుకు వెళ్లొచ్చినా గంగాధర్ రెడ్డి తీరు మారలేదు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో నివాసం ఉండే వేముల బాబురెడ్డితో కలిసి గంగాధర్ రెడ్డి మళ్లీ చిన్నారుల విక్రయాలు మొదలుపెట్టాడు. ఏపీ, తెలంగాణకు చెందిన 9 మందిని సహాయకులుగా నియమించుకున్నారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్కు చెందిన దంపతుల నుంచి నెలల వయసున్న చిన్నారిని కొన్నాడు గంగాధర్ రెడ్డి. సిద్దిపేట జిల్లాకు చెందిన దంపతుల నుంచి బాబురెడ్డి మరో చిన్నారిని కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. ఈ 2 పిల్లల్ని హైదరాబాద్లో సంతానం లేని తల్లిదండ్రులకు విక్రయించేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆల్రెడీ 11 నుంచి 4 మెంబర్స్ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక అక్యూజ్డ్ గంగాధర్ రెడ్డి పైన ఆల్రెడీ 13 కేసెస్ ఉన్నాయి. తర్వాత బాబురెడ్డి మీద 2 కేసెస్ ఉన్నాయి, 2 కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా 2 అక్యూజ్డ్ మెంబర్స్ నాగలక్ష్మి అండ్ హర్ష రాయ్, 2 మీద కూడా 2 కేసెస్ ఉన్నాయి. గంగాధర్ రెడ్డి, బాబురెడ్డి, దే ఆర్ ఏజెంట్స్ ఆఫ్ ఐవీఎఫ్, ఏజెంట్స్ ఆఫ్ ఫ్యూ సెంటర్స్. సృష్టి కేసులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు ఓన్లీనా, గంగాధర్ రెడ్డి అండ్ హర్ష రాయ్. అంతా అక్యూజ్డ్కి ఐవీఎఫ్ సెంటర్స్ నుంచి చాలా రిలేషన్స్ ఉన్నాయి. సరోగేసీ కోసం అమ్మాయికి తీసుకొస్తాడు అండ్ అమ్మాయి వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చి సరోగేసీ చేసేస్తాడు. తర్వాత ఇది బేబీస్కి పర్చేస్ చేసి అమ్మించాలి. ఇది కూడా వాళ్ళు ఈ 3 పాయింట్స్ వాళ్ళు చేశారు. గంగాధర్ రెడ్డి, బాబురెడ్డి 9 ఫర్టిలిటీ కేంద్రాలకు బ్రోకర్లుగా వ్యవహరించేవారు. చెత్త ఏరుకునే మహిళలకు డబ్బు ఆశ చూపించి సరోగసి కోసం ఒప్పించేవారు. ఒక్కో సరోగసికి 30 లక్షల వరకు తీసుకుని పంచుకునేవారు. ఫర్టిలిటీ సెంటర్లకు అండాలు విక్రయించేందుకు కూడా నిరుపేద మహిళలను ఒప్పించేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది.